కేంద్ర ప్రభుత్వమే కార్పొరేట్ సంస్థల ప్రతినిధుల్ని, కార్పొరేట్ వ్యాపారుల్ని ప్రోత్సహించే విధంగా నామినేట్ చేసే పద్ధతిని ఈ బిల్లులో తీసుకొచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సమయంలో మనందరికీ తెలుసు, మనం వ్యవసాయం అంటేనే విత్తనాన్ని మనమే తయారు చేసుకొని యాసంగి విత్తనం కానీ ఖరీఫ్ విత్తనం కానీ మనమే తయారు చేసుకొని మనమే చేసేవాళ్ళం. కానీ ఈరోజు ప్రభుత్వాల విధానాల మూలంగా విత్తన వ్యాపారుల ఆగడాలు చాలా పెరిగిపోతున్నాయి. ఒకవేళ ఈరోజు 2025 నూతన చట్టం ఆమోదం పొందితే పార్లమెంట్లో ఈ సమావేశాల్లో కార్పొరేట్లకు సంస్థలకు అదానీ అంబానీ మొన్సెంటో కంపెనీకి అడ్డు అదుపు లేకుండా రైతుల్ని దోచుక తింటారు. మన రైతుల దగ్గర విత్తనం కొని వాడు బ్రాండ్ వేసి ఆ విత్తనాన్ని దాదాపు మన రైతులు జేబులు కాల్ చేసే విధంగా ఉంటుంది. రెండవది విద్యుత్ బిల్లు. ఇవాళ అనేక పోరాటాల ఫలితంగా సంక్షేమ పథకాలు వచ్చిన విషయం మనందరికీ తెలుసు. అందులో భాగమే ఇలా ఉచిత విద్యుత్ వ్యవసాయానికి మనం పొందుతున్నాం. రేపు వస్తే ఖచ్చితంగా మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి ఇలా ఆంధ్రలో వచ్చింది, ఇతర రాష్ట్రాల్లో వచ్చింది, మన తెలంగాణలో కూడా వస్తుంది. ఈ బిల్లు రేపు పార్లమెంట్లో ఆమోదం పొందితే ఇది రాష్ట్రాల పరిధిలో ఉన్నదాన్ని కూడా గుంజుకున్నాడు. అందుకని ఈ విద్యుత్తుని నూతన విత్తన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఒకవేళ లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుంది.